పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14 మరియు 15 వచనాలు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. 15వ వచనం. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నురుపిడి మ్రాను. ప్రియులారా, చదవబడిన వాక్య భాగము నుండి దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని తన ప్రజలైన వారికి అందిస్తూ ఉన్నాడు. చదవబడిన వాక్య భాగములో 2 వచనాలు మనం గమనిస్తే, ఇక్కడ పురుగు మరియు పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం కనబడుతోంది. ఈ రెండింటి మధ్య ఎంత తేడా మనం గమనిస్తే, పురుగు చాలా అల్పమైంది, రాయి తగిలితే గాయపడుతుంది, నడిచే వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగిపోతుంది. అయితే ఈ నురుపిడి మ్రాను ఇది నలగొడుతుందే కానీ తానెప్పుడు నలగదు. ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు. అయితే దేవుడు మొదటి దాన్ని రెండోదిగా మార్చగలడు. పురుగులాగా బలహీనముగా ఉన్న మనిషిని కానీ జాతిని కానీ దేనినైనా తన ఆత్మశక్తితో దృఢపరిచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా దేవుడు చేస్తాడు. ప్రియులారా, పురుగు నిరుత్సాహపడకూడదు. మనలను మన పరిస్థితుల కంటే బలవంతులుగా చేస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులను మనకు క్షేమకారకాలుగా మారుస్తాడు. వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ప్రేరకాలుగా చేసుకోవచ్చు. చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణాలను మనం తీసుకోవచ్చు. ప్రియులారా, మనకు దేవుడు ఉక్కులాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం. ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు చేయకుండా ఉంటాడా? దేవుని బిడ్డలారా, ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. మనుష్యులైతే బలవంతుల్ని, విజయాలు సాధించిన వాళ్ళని, దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు. అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు, బలహీనులైనటువంటి వారికి దేవుడు. లోకములో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది. వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కలకలలాడేలా చేస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దుఃఖముతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్తుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు. ఇహలోకపు అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు. కనుక ఒకవేళ ఓటమిగా ఉన్నావా, పురుగును అని బలహీనమైన స్థితిని కలిగి ఉన్నావా, నిన్ను పురుగుగా ఉన్న నిన్ను దృఢమైనటువంటి మ్రానుగా చేసేటువంటి దేవుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయనను కలిగి ఉందాం, ఆయన చేతులలో మనం ఇమిడిపోదాం, గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువే, దినమంతా కూడా
మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. దేవా, ఇదిగో తండ్రి, బలహీనులైన బిడ్డలున్నారు, వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, చదువుకున్నటువంటి బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి నాయన. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. నాయన, మరి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ఆయన మరి నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వారు చేయుచున్న పరిచర్య అంతటిలో మీరు తోడై ఉండండి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. మరి ఈ సమయంలో అనేక మంది బిడ్డలు నీ నామం ఎరుగక నశించిపోతుండగా అటు బిడ్డలకు కావలసిన ఆత్మీయ రక్షణ మెండుగా మీరు అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో నింపండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ మీద నీ కృపహస్తమునుంచండి. మీరే తోడై ఉండమని ఈ దిన దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.